రిషబ్ పంత్ రనౌట్ కీలక మలుపు. తొలి ఇన్నింగ్స్ లో ఫామ్ లో ఉన్న పంత్ 74 పరుగులు చేసి జోరు మీదున్న సమయంలో రనౌట్ అవడం భారత్ ఇన్నింగ్స్ కు గడ్డుకాలం తెచ్చింది. టాప్ ఆర్డర్ విఫలం. ఓపెనర్ జైస్వాల్ 2 ఇన్నింగ్స్ లో 13-0 విఫలమయ్యాడు. కరుణ్ నాయర్, ఆకాశ్ దీప్ బ్యాటింగ్ లో నిష్ప్రభంగా ఉన్నారు. టాప్ ఆర్డర్ స్థిరంగా ఆడలేకపోవడం స్కోరుపై తీవ్ర ప్రభావం చూపింది. రన్ చేజింగ్ లో పేలవమైన షాట్ సెలక్షన్. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో రాహుల్ 42, జడేజా 38 మినహా మిగతా బ్యాటర్లు అత్యవసర లేని షాట్లతో వికెట్లు వదిలేశారు. ఇది ఇండియాను దెబ్బతీసింది. అధిక ఎక్స్ట్రాలు, క్రమశిక్షణ లోపం. భారత బౌలర్లు మొత్తం 63 ఎక్స్ట్రాలు ఇచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్ 31, రెండో ఇన్నింగ్స్ 32. ఇది ప్రత్యర్థికి ఉచితంగా పరుగులు ఇచ్చినట్లే. ఒత్తిడిని తట్టుకోలేక పతనం. మ్యాచ్ చివరి దశలో ఒత్తిడిలో బ్యాటర్లు స్థిరంగా ఆడలేకపోయారు. విన్నింగ్ పొజిషన్లో ఉండి కూడా నిర్ణయాల్లో అస్పష్టత కనిపించింది. ఇంకా కొన్ని కారణాలు. ఇంగ్లండ్ స్పిన్నర్లపై భారత బ్యాటర్ల అసహనం. ప్రత్యర్థి స్పిన్నర్లు లెచ్, అహ్మద్లు వరుసగా బాల్స్ వేయడంతో భారత బ్యాటర్లు తొందరపడి వికెట్లు కోల్పోయారు. ఫీల్డింగ్ లో లోపాలు. మ్యాచ్లో 2 కీలక క్యాచ్లను భారత్ వదిలేసింది. అవే ఇంగ్లండ్ స్కోరు పెరగడానికి దోహదం చేశాయి. నిర్ధారిత రాణితీ గైర్హాజరు. కొన్ని చోట్ల భారత కెప్టెన్సీ నిర్ణయాలు, బౌలింగ్ చేంజ్, ఫీల్డ్ సెట్టింగ్ తక్కువ ఫలితాలను ఇచ్చాయి. బెంచ్ స్ట్రెంగ్త్ వినియోగ లోపం. ఇప్పటికే 3 టెస్టుల్లో ప్రధాన ఆటగాళ్లు అలసటకు గురవుతుంటే కొత్త టాలెంట్ కు అవకాశం ఇవ్వకపోవడం ప్రభావం చూపింది. ఈ మ్యాచ్ టీం ఇండియాకు మంచి పాఠాలిచ్చింది. చతురంగా ఆలోచించే, బలమైన నిర్ణయాలు తీసుకునే అవసరాన్ని ఇది సూచిస్తోంది. 4వ టెస్టులో ఈ లోపాలను సరిదిద్దుకుంటే టీం ఇండియా తిరిగి గెలుపు బాట పట్టే అవకాశం ఉంది.